వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అంటే హెల్దీ ఫుడ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అందులోనూ మనం వాడే ఇంగ్రీడియంట్స్ అని కాంబినేషన్స్ వాడుతూ ఉంటే ఏంటంటే హెల్దీగా చేసుకోవచ్చు అండ్ అలాగే అన్ని న్యూట్రిషనల్ వాల్యూస్ మనం మీట్ అవుతూ ఉంటాము. సో చాలామందికి హెల్దీ ఫుడ్ అనగానే టేస్ట్లెస్ అనిపిస్తుంది. సో హెల్దీగా టేస్టీగా రెసిపీస్ బోల్డ్ అని మన షోలో చేస్తుంటాం. ఇవాళ కూడా అటువంటి రెసిపీస్తో రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో ఈ మధ్య అందరూ హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు, హెల్దీ ఫుడే తీసుకోవాలి అనుకుంటున్నారు. హెల్దీ ఫుడ్ అనగానే బ్లాంట్గా తీసుకోవాలి, ఏ టేస్ట్ లేకుండా అని అనుకుంటున్నారు. అంటే సెమీ బాయిల్డ్ కానీ లేకపోతే స్టీమ్ కానీ. సో హెల్దీగా టేస్టీగా చేయాలంటే ఎటువంటి ఇంగ్రీడియంట్స్ అనేది మనం కంబైన్ చేస్తూ ఉండాలి? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మన డిసీజ్ కండిషన్ ఉన్నప్పుడు, అంటే నార్మల్గా డయాబెటిక్ కానీ హైపర్ టెన్షన్ కానీ లేదంటే ఒబీస్గా ఉన్నప్పుడు, సో వాళ్ళకి ఏ న్యూట్రియంట్ అయితే ఎక్కువగా అవసరం ఉంటుందో, సో నార్మల్గా ఎవరైతే వెయిట్ లాస్కి ప్లాన్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి లో క్యాలరీ ఫుడ్ అండ్ అలాగే ఫైబర్ అనేది ఎక్కువగా ఇంపార్టెంట్. కాబట్టి అది కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకొని రిమైనింగ్ మన ఫుడ్ బ్యాలెన్స్ గ్రూప్లో ఏదైతే ఇంగ్రీడియంట్స్ ఉంటాయో అవన్నీ కూడా మనము ఇంకొంచెం పోర్షన్ తక్కువ చేసి యూస్ చేయొచ్చు. నార్మల్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్న వాళ్ళైతే బ్యాలెన్స్డ్ డైట్ ఫాలో అవ్వాలి. అంటే వాళ్ళ ఫుడ్ తీసుకునే దాంట్లో 5 ఫుడ్ గ్రూప్స్ చక్కగా మెయింటైన్ చేయాలి. లైక్ సీరియల్స్ కానీ, పల్సెస్ కానీ, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఆయిల్స్, మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్, ఇవన్నీ కూడా వాళ్ళు ఈక్వల్ ప్రొపోర్షన్లో తీసుకోవాలి. సో ఏదైనా సరే మన హెల్త్ కండిషన్ లేదంటే మన లైఫ్ స్టైల్ బేస్ మీద తీసుకుంటూ ఉండాలి. ఓకే, సో పర్ఫెక్ట్. ఇవాళ ఏ కైండ్ ఆఫ్ థీమ్తో వచ్చేసి అండ్ ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఇవాళ థీమ్ వచ్చేసి డయాబెటిక్ డైట్ గురించి. అండ్ డయాబెటిక్ వచ్చేసి ఏంటంటే టైప్ 1, టైప్ 2 డయాబెటిక్ అని చెప్పేసి, అండ్ అలాగే ఇన్సులిన్ డిపెండెంట్ మెడికేషన్స్. అలా డయాబెటిక్ అనగానే షుగర్స్ హై అవ్వడమే కాకుండా చాలామందికి షుగర్స్ లో కూడా అవుతూ ఉంటాయి. సో అవన్నిటిని చక్కగా బ్యాలెన్స్ చేయడానికి ఇవాళ ఫస్ట్ రెసిపీ వచ్చేసి రాగులు, ఇవి అరికెలు, బ్రౌన్ రైస్ అండ్ అలాగే రాగి అటుకులు. సో అన్ని హెల్దీ కాంబినేషన్ అనమాట. సో వైట్స్ ఏం వాడట్లేదు యాక్చువల్గా చెప్పాలంటే. మినపప్పు కూడా మనకు ప్రోటీన్ కాబట్టి రాగులు, కొర్రలు అండ్ బ్రౌన్ రైస్ యూస్ చేస్తున్నాం. పర్ఫెక్ట్. సో మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. మనం ఇవన్నీ కూడా ఒక 5 to 6 hours నానబెట్టాము. ఇప్పుడు వీటన్నిటిని కలిసి మిక్సీ పట్టేస్తాం. ఓకే. ముందుగా ఆల్రెడీ నానబెట్టిన అరికలు వేసేసుకుంటున్నాను. సో ఇన్ని ఇంక్లూడ్ చేసినాక టేస్ట్ కూడా కొద్దిగా డిఫరెంట్గానే వస్తుంది మనకి. అవును, యాక్చువల్గా ఏంటంటే మనకు రాగి అనేది కొంచెం ఫ్లేవర్ని ఇస్తుంది, ఆ రాగి ఫ్లేవర్. సో దాని ద్వారా అండ్ అలాగే మనం మెంతులు కూడా యాడ్ చేస్తున్నాం. ఓకే. అలాగే కొంచెం ఆల్రెడీ నానబెట్టిన బ్రౌన్ రైస్ కూడా. ఓకే. ఇందులోనే రాగులు. సో ఎవరికైతే హిమోగ్లోబిన్ కానీ ఐరన్ కానీ డ్రాప్ అవుతూ ఉంటుందో అండ్ అలాగే డయాబెటిక్లో ఉన్నప్పుడు వీక్నెస్ కూడా ఎక్కువగా ఉంటుంది, దట్టు స్టార్టింగ్ డయాబెటిక్ అని తెలియగానే వాళ్ళకి ఒక వీక్నెస్ అనేది ఉంటుంది మెడికేషన్స్ ద్వారా, వాళ్ళు అప్పుడు రాగిని కొంచెం ఎక్కువగా యూస్ చేయాలి. ఓకే. ఇందులోనే మినపప్పు కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే. ఇందులోనే అటుకులు కూడా. రాగి అటుకులు యూస్ చేస్తున్నాం ఇక్కడ కూడా. అండ్ అలాగే మెంతులు. సో మెంతుల ద్వారా మనకు షుగర్ లెవెల్స్ అనేటివి చక్కగా బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ముఖ్యంగా ఎవరైతే ఇన్సులిన్ మీద ఉంటారో వాళ్ళు మెంతులు ఖచ్చితంగా యూస్ చేస్తూ ఉండాలి. అండ్ అలాగే కొంచెం మెంతులు. ఇందులోనే కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టేసుకుంటాం. ఓకే. సో స్టీమ్ ఆన్ చేసి మళ్ళీ మిక్సీ పట్టుకుందాం మనం? స్టీమ్ ఆన్ చేసి మిక్సీ పట్టుకుందాం. ఓకే. సో స్టీమ్ రెడీ అవుతుంటుంది, ఈలోపు మనం మిక్సీ పట్టేసుకుందాం. ఓకే. ఓకే. సో పర్ఫెక్ట్గా అయితే పిండి రెడీ చేసుకున్నాం. సో ఇది ఫర్మెంట్ అవ్వాల్సిన అవసరం లేదు? ఫర్మెంట్ అవ్వాల్సిన అవసరం లేదు, మనం ఇన్స్టెంట్గా చేసేస్తాం. ఓకే. ఒక మిక్సింగ్ బౌల్లో తీసేసుకుందాం.
ఇందులోనే కొంచెం బేకింగ్ సోడా కూడా యాడ్ చేసేసుకుందాం, ఇంకో స్పూన్. అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. ఓకే, ఇప్పుడు దీన్ని ఇంకోసారి మిక్స్ చేసి పర్ఫెక్ట్. సో మనకి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది, ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది అనమాట. సో స్టీమ్ కూడా అవుతుంది, లైట్గా మనము నూనె కూడా రాసుకుందాము. ఓకే. సో మంచిగా కొద్దిగా కలర్ఫుల్గా కూడా మనకు కనిపిస్తుంది అనమాట. పిల్లలకి రెగ్యులర్ ఇడ్లీస్ కాకుండా ఇలా మిల్లెట్స్ వేస్తే కూడా టేస్ట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా యాక్చువల్గా. టేస్ట్ అండ్ అపీరియరెన్స్లో మనకు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఓకే పల్లవి, సో ఇడ్లీస్ అయితే రెడీ అయిపోయినాయి, ఒకసారి చూసేద్దాం. వావ్, సో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి. మరి సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో కన్సిస్టెన్సీ అయితే చాలా సాఫ్ట్గా ఉంది అండ్ టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే రాగులు కూడా ఇంక్లూడ్ చేసాం కాబట్టి. సో రెడీ అయిపోయినట్టేనా మరి? లాస్య మల్టీ మిల్లెట్ ఇడ్లీస్ రెడీ అయిపోయాయి. ఓకే, టేస్టీ టేస్టీ మల్టీ మిల్లెట్ ఇడ్లీస్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. మల్టీ మిల్లెట్స్ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన అరికలు 1 కప్పు, నానబెట్టిన దంపుడు బియ్యం 2 టేబుల్ స్పూన్లు, నానబెట్టిన రాగులు 1 కప్పు, నానబెట్టిన మినప్పప్పు 1 కప్పు, నానబెట్టిన అటుకులు 1 కప్పు, నానబెట్టిన మెంతులు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, వంట సోడా చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు. మల్టీ మిల్లెట్స్ ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో నానబెట్టిన అరికలు, నానబెట్టిన దంపుడు బియ్యం, నానబెట్టిన రాగులు, నానబెట్టిన మినప్పప్పు, నానబెట్టిన అటుకులు, నానబెట్టిన మెంతులు వేసి కొద్దిగా నీళ్లు పోసి దోసపిండిలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇడ్లీ కుక్కర్లో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మిల్లెట్స్ పిండిని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో వంట సోడా, తగినంత ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్కి నూనె రాసి కలిపి పెట్టుకున్న మిల్లెట్స్ పిండిని ఇడ్లీలా వేసుకొని ఆవిరి మీద ఉడికించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంత రుచికరమైన మల్టీ మిల్లెట్స్ ఇడ్లీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా, మరి ఇప్పుడు టేస్ట్ చేసేద్దామా? సో యూజువల్గా ఇడ్లీ అంటేనే బ్లాంట్గా ఉంటుంది అనుకుంటాం, బట్ ఇందాక మనం అనుకున్న మిల్లెట్స్ అన్నీ వేసాం కదా టేస్టీగా ఉంటుంది అని, బట్ చాలా టేస్టీగా ఉంది. ఎందుకంటే రాగులు వేసాము, అండ్ తర్వాత అటుకులు వేసాము, సో కైండ్ ఆఫ్ మిల్లెట్స్ అన్నీ వేసేసరికి కొంచెం టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ అయింది కదా. అండ్ ఇంకొకటి మనము మీరు చెప్పినట్టుగా ఆ బ్రౌన్ రైస్ కానీ ఆ రాగి అటుకులు అండ్ అలాగే రాగుల ద్వారా కూడా మనకు టేస్ట్ అనేది చక్కగా ఎన్హాన్స్ అయ్యింది. ఓకే, సో ఇడ్లీస్ అయితే చాలా బాగున్నాయి. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ టోఫు కర్రీ. క్యాప్సికమ్ టోఫు కర్రీ క్రేజీ కాంబినేషన్ అనుకుంటా, ఎందుకంటే ఈ మధ్య క్యాప్సికమ్ అనేది అందరూ యూస్ చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్క దాంట్లోకి, అండ్ చక్కటి ఇమ్యూనిటీ వస్తుంది, విటమిన్ సి వస్తుంది, అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యాప్సికమ్స్ కలర్స్ అన్నీ యూస్ చేస్తున్నారు. దానికి యాడ్ ఆన్గా మనము టోఫు, మంచి ప్రోటీన్ అనమాట, క్రేజీ కాంబినేషన్. సో ఎలా చేస్తావు ఏంటి అని చూసేద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో టోఫు అండ్ క్యాప్సికమ్ అన్ని కలర్స్ తీసుకొచ్చాము అనమాట. సో ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ న్యూట్రిషనల్ వాల్యూస్ యాడ్ ఆన్ అయి ఉంటాయి కదా. ఎస్, అవును. ఓకే, సో మిగతావి మనకి ఏదైతే కర్రీస్లో యూస్ చేస్తామో స్పైసెస్ తీసుకొచ్చేసాం. సో మరి స్టార్ట్ చేద్దాం ఆ కాంబినేషన్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే,
కొంచెం నూనె, సో యూజువల్గా అంటే ఇప్పుడు డయాబెటిక్ ఉన్న వాళ్ళు క్యాప్సికమ్ ఎక్కువగా యూస్ చేయొచ్చా? యా, క్యాప్సికంలో ఏంటంటే మనకు ఫైబర్తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో డయాబెటిక్ పీపుల్కి ఏదైనా దెబ్బ తగిలినా ఆ వుండ్ అనేది త్వరగా హీల్ అవ్వదు, అంటే త్వరగా తక్కువగా అవ్వదు వాళ్ళకి. సో వాళ్ళకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనము బెల్ పెప్పర్స్లో కానీ, అంటే ఇలా క్యాప్సికమ్స్లో కానీ, టొమాటోస్లో కానీ ఎక్కువగా ఉంటుంది. ఆ ఫుడ్ ఐటమ్స్ మనం ఎక్కువగా ఇస్తూ ఉండాలి. దీని ద్వారా ఏంటంటే వాళ్ళకి త్వరగా ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఉంటాయి, ప్రివెంట్ చేయొచ్చు. ఓకే, సో పర్ఫెక్ట్గా నూనె కూడా వేడెక్కింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ జీరా, కొంచెం జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, ఇందులోనే మనము ఆల్ కైండ్ ఆఫ్ బెల్ పెప్పర్స్ కూడా వేసేసుకున్నాం. ఫస్ట్ గ్రీన్ బెల్ పెప్పర్, రెడ్ బెల్ పెప్పర్, అలాగే ఎల్లో బెల్ పెప్పర్ కూడా. సో చాలా మందికి పన్నీర్ అంటే లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళు పన్నీర్ అండ్ డైరీ ప్రోడక్ట్స్ తీసుకోరు. టోఫు మళ్ళీ రీప్లేస్మెంట్గా వాడచ్చు ఎవ్రీ టైం డయాబెటిక్ పేషెంట్స్ ఎస్పెషల్లీ? యూస్ చేయొచ్చు, ఎందుకంటే ఇది సోయా ప్రోడక్టే కాబట్టి ఇందులో వాళ్ళకి ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే ప్రోటీన్ కూడా ఉంటుంది. ఓకే, సో డయాబెటిక్ వాళ్ళకి ఎక్కువగా మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఫైబర్. సో డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ కాన్స్టిపేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే డైజెషన్ అనేది ఈజీగా అవ్వదు, వెయిట్ గెయిన్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటారు. సో ఇవన్నిటిని కంట్రోల్ చేయడానికి మనకు ఫైబర్ చక్కగా ఉపయోగపడుతుంది. దాంతోపాటు లో కార్బోహైడ్రేట్ డైట్ ఇస్తూ ఉంటాం. సో నెక్స్ట్ ఇందులో ఫస్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాం, అలాగే రిమైనింగ్ స్పైసెస్ కూడా, కొంచెం కారం, ఓకే, అలాగే కొంచెం ధనియా పౌడర్, లైట్గా అజ్వైన్ కూడా యాడ్ చేస్తాం. ఇందులోనే ఇప్పుడు టోఫు కూడా స్మాష్ చేసేస్తాం. ఓకే, మనకి ఏంటంటే చంక్స్ లాగా ఉంటేనే ఇష్టపడతాం యాక్చువల్గా చాలా మంది. సో ఏంటంటే చక్కగా రోటీస్లోకి రైస్లో కూడా హ్యాపీగా జలప్ అయిపోతుంది కదా? అవును, రైస్లో కూడా జలప్ అయిపోతుంది. సో నెక్స్ట్ కసూరి మేతి వేసుకుందాం. సో మంచి ఫ్లేవర్ని ఎన్హాన్స్ చేస్తుంది ఇది. సో కొంచెం వాటర్ కూడా స్ప్రింకిల్ ఆన్ చేసుకుందాం. ఓకే, కుక్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం. ఓకే, సో చాలా కలర్ఫుల్గా ఉంది కదా? కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేద్దాం. సో పిల్లలు కూడా ఇంత కలర్ఫుల్గా ఉంటే చాలా ఎగ్జైటింగ్గా ఇంట్రెస్టెడ్గా తీసుకుంటారు అనమాట. రెడీ అయిపోయినట్టేనా మరి? లాస్ట్ క్యాప్సికమ్ టోఫు కర్రీ రెడీ అయిపోయింది. ఓకే, యమ్మీ యమ్మీ క్యాప్సికమ్ టోఫు కర్రీ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. క్యాప్సికమ్ టోఫు కర్రీకి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు,
ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, వాము కొద్దిగా, టోఫు 1 కప్పు, కసూరి మేతి కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. క్యాప్సికమ్ టోఫు కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు వేసి వేగాక అందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, వాము, చిదుముకున్న టోఫు, కస్తూరి మేతి వేసి కాస్త నీళ్లు పోసి కలిపి కొద్దిసేపు బాగా మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన క్యాప్సికమ్ టోఫు కర్రీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దాము పల్లవి. ఓకే. అద్భుతంగా ఉందో. సో టోఫు చాలా సాఫ్ట్గా ఉంది అండ్ అలాగే ఏదైతే స్పైసెస్ వేసామో చక్కగా జలప్ అయిపోయాయి. ఎస్పెషల్లీ క్యాప్సికమ్ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. కాంబినేషన్ బాగుంది, అంటే క్యాప్సికమ్ అండ్ అలాగే టోఫు కాంబినేషన్ చాలా బాగుంది. యా, సో నార్మల్గా క్యాప్సికమ్స్ అనేది మనం ఎక్కువగా సాలడ్స్లో కానీ శాండ్విచెస్లో అలా ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం. ఇలా కొంచెం బ్లాండ్గా, అంటే టోఫు కానీ పన్నీర్ కానీ మనకు కొంచెం బ్లాండ్ టేస్ట్ ఉంటుంది కాబట్టి ఇలా పెప్పర్స్ ఇంక్లూడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ కూడా చక్కగా ఎన్హాన్స్ అవుతుంది. ఓకే, సో ఇడ్లీకి ఇది కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. సో మంచి కాంబినేషన్ అండ్ టేస్ట్ వైజ్ కూడా చాలా యమ్మీగా ఉన్నాయి రెండు. సో మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే, సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి మల్టీ మిల్లెట్ ఇడ్లీ. సో మిల్లెట్స్లో మనకు రాగిలో ఎక్కువగా కాల్షియం అండ్ అలాగే మ్యాగ్నీషియం అనేది ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు షుగర్ లెవెల్స్ని చక్కగా కంట్రోల్ చేస్తుంది అండ్ అలాగే వెయిట్ లాస్లో కూడా ఉపయోగపడుతుంది. మినపప్పులో మనకు మంచి ప్రోటీన్ ఉంటుంది, మన బోన్ డెన్సిటీని చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది అండ్ అలాగే మజిల్ వీక్నెస్ని కూడా తగ్గిస్తుంది. అరికలలో కూడా ఫైబర్ అండ్ అలాగే గ్లైసమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి షుగర్స్ ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది అండ్ అలాగే షుగర్స్ లో అవ్వకుండా కూడా ఎక్కువగా ఉపయోగపడుతుంది. బ్రౌన్ రైస్లో ఎవరికైతే షుగర్స్ తరచుగా తగ్గుతూ ఉంటుందో అండ్ అలాగే వీక్నెస్ అనేది ఎక్కువగా ఉంటుందో, జనరల్ వీక్నెస్ అండ్ అలాగే మార్నింగ్ సిక్నెస్ ఎక్కువగా ఉన్నవాళ్ళు బ్రౌన్ రైస్ అండ్ అలాగే రాగి అటుకులు ఎక్కువగా యూస్ చేస్తూ ఉండాలి. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ టోఫు కర్రీ. క్యాప్సికంలో మనం యూస్ చేస్తున్న 3 కలర్స్లో కూడా ముఖ్యంగా గ్రీన్ మన బాడీని చక్కగా డీటాక్స్ చేస్తుంది అండ్ అలాగే ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాడీని చక్కగా డీటాక్స్లో ఉపయోగపడుతుంది. ఎల్లో దాంట్లో కూడా మన సెల్స్ రీజనరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది అండ్ రెడ్ వచ్చేసి మన బ్లడ్ సర్క్యులేషన్ని చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది. దీంతో పాటు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన వెయిట్ లాస్లో చక్కగా ఉపయోగపడుతుంది, షుగర్స్ కూడా చక్కగా తగ్గిస్తుంది. టోఫులో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది, ముఖ్యంగా వీక్నెస్ని తగ్గిస్తుంది, డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఎవరికైతే అసిడిటీ అండ్ బ్లోటింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు కూడా బెల్ పెప్పర్స్ తరచుగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. టేస్ట్తో పాటు హెల్దీ బెనిఫిట్స్ కూడా బోల్డ్ అని ఉన్నాయి ఈ రెసిపీస్లో. చాలా ఈజీ అనమాట కుకింగ్ ప్రాసెస్ కూడా. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో డిఫరెంట్ థీమ్తో మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.